నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కాకినాడ జిల్లా కబడ్డీ అసోసియేషన్ సౌజన్యంతో కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం సూర్యాపేట వద్ద ఉన్న ఎన్టీఆర్ బీచ్లో జరుగుతున్న 12వ అంతర్జిల్లాల రాష్ట్ర బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ కార్యక్రమానికి హాజరైన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, శాసనమండలి సభ్యులు కర్రీ పద్మశ్రీ, పేరావతుల రాజశేఖరం, అనపర్తి, అమలాపురం, కాకినాడ పట్టణం శాసనసభ్యులు నాలమిల్లి రామకృష్ణారెడ్డి, ఐతాబతుల ఆనందరావు, వనమాడి కొండబాబు, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోటా సుధీర్, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఈ కళ అలాగే మరొక ఐతాబతుల ఆనందరావు గారికి కూడా సాదరంగా ఆహ్వానం తెలియజేసుకుంటున్నాము. మరి ఈ రోజు మన ప్లేయర్స్ అందరినీ ఎంకరేజ్ చేయడానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ Congratulations to Krishna District. Champions in the student section. Now we are going for డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పదమూడు జిల్లాల నుంచి 13x2 మేల్ అండ్ ఫీమేల్ 26 టీంలు, దాని మేనేజ్మెంటు, కోచ్లు, దరిదాపు 300-400 మందికి ఆతిథ్యం ఇచ్చి 4 రోజుల పాటు ఇక్కడ చక్కటి ఈ వాతావరణం, పక్కన వర్షం వాతావరణం, ఆ వాతావరణం కూడా చేసినటువంటి జన సైనికులకి, ముఖ్యంగా అందరికీ కూడా నాయకులు ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీలో, తెలుగుదేశం పార్టీలో, బీజేపీ పార్టీలో కోఆపరేట్ చేసి ఇక్కడ పనిచేసిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆ విజయం
వారికి అంకితం చేస్తూ ఇవాళ రాష్ట్రంలో రేపు మచిలీపట్నంలో దేశ స్థాయిలో జరిగేటువంటి మ్యాచ్కి ఒక రిహార్సల్ కింద ముందు ఇక్కడ జిల్లా స్థాయి నుంచి అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు జరగడం జరిగింది. అది బీచ్ కబడ్డీ. అది కాకినాడలో మొట్టమొదటిసారిగా జరగడం చాలా చక్కగా అద్భుతంగా జరిగింది. ఈ 3 రోజుల పోటీలో ఈవేళ విన్నర్స్గా నెల్లూరు చెందిన పురుషుల జట్టు విన్నర్స్గా రావడం జరిగింది. అలాగే రన్నర్స్గా ప్రకాశం రావడం జరిగింది. అలాగే మహిళల విభాగంలో కృష్ణా జిల్లా విన్నర్స్గా, అలాగే రన్నర్స్గా చిత్తూరు, అలాగే 3rd and 4th స్థానాలు విజయనగరం, అనంతపురం చేశారు. కానీ నేనైతే చూసింది సుమారు 50 మ్యాచ్ల దగ్గర జరిగి 50 మ్యాచ్ల్లో కూడా ఒక స్పిరిట్ కనపడ్డది.